गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, दयानंद चरणौ शिरसा नमामि। లక్ష్మీదేవి ఉన్న, భూదేవి ఉన్న, యావత్ బ్రహ్మాండమంతా ఆయన నాభిలో కూడా ఉన్న. భూఃపాదౌ యస్య నాభిర్వ్యదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తోయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగిగంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఇన్ని ఉన్నాయి కదా, ఆయన ఎందుకు నమస్కరించాలి అని అంటే నెక్స్ట్ మంత్రం చెప్తుంది శాంతాకారం. ఇవన్నీ అసలు ఇన్ని అక్కర్లేదు. ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఇంట్లో కారు స్కూటరు ఉంటే వీడి హడావుడి చూడాలి. ఊరంతా గందరగోళం అయిపోతూ ఉంటాడు. ఊర్లో లేని టెన్షన్ అంతా వీడికే ఉంటుంది. ఏమిటి చిన్నది ఎల్ఐజీ హౌస్ ఉందనుకోండి, అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్, అంటే ఒక 2 బెడ్రూము, ఒక హాలు, ఒక చిన్న కిచెన్ ఉండి, చిన్న పెరట్లో మొక్కలు ఉండి, ఒక చిన్న కారు ఒకటి అదొకటి ఉండి, ఒక చిన్న స్కూటర్ ఒకటి ఉండి, 2 పిల్లలు ఉండి, అందులో అమ్మాయి 10th చదువుతూ, అబ్బాయి డిగ్రీ, అతను ఇంజనీరింగ్ చదువుతూ, వీడు ఏదో నెలకి కొంత సంపాదిస్తూ, భార్య, వీళ్ళందరూ ఉంటే వీడి హడావుడి చూడాలి. ఇంట్లో గందరగోళం అయిపోతాడు. ఏంటి ఈ చిన్న పెంకుటిల్లికే వీడి పెంకులు లేచిపోతూ ఉంటాయి, అందరి పెంకులు లేపుతుంటాడు. అలాంటిది ఇన్ని ఉన్న శ్రీమన్నారాయణుడు. భూఃపాదౌ యస్య నాభిర్వ్యదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగిగంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఇన్ని ఉన్నాయి, వాడిని ఎందుకు నమస్కారం చేయాలంటే అన్నీ ఉన్నాయి కదా, ఎంతో కొంత పడేస్తాడనే కాదు. ఇన్ని ఉన్నా దేన్ని అంటించుకోకుండా ఎలా ఉన్నాడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇన్ని ఉన్నా ఆయన ఎలా ఉన్నాడండి? అసలు ఎంత టెన్షన్ ఉండాలి ఆయనకి చెప్పండి. వీడికి పెళ్లి చేసి 2 పిల్లలు పుట్టి వాడికి కుటుంబం అయితే నేను అడుగుతుంటాను ఎలా ఉన్నారంటే, ఏం చెప్పమంటారండి, మీకు సన్యాసులు తాడు పొంగరం లేదు, మాకు పడుతున్నామండి, మా టెన్షన్లు మాకు తెలుసు అని అంటాడు. మీకు ఎందుకండి టెన్షన్లు అని అడిగాను. ఎందుకేంటండి, భార్య పిల్లలు ఇల్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలి, మా బాధలు మాకు తెలుసండి, మీకేం తెలుసు అని అన్నాడు ఒక ఆయన. ఓహో సరే, ఒక పని చేద్దామండి, మీ బాధలు ఏమిటో నేను హ్యాండిల్ చేస్తాను కొద్దిగా, మీరు ఒక వారం రోజులు ఆశ్రమానికి రండి అని అన్నాను. మాకే ఉందండి, పెద్ద ఏం కష్టాలు లేవు, మీరు ఆశ్రమానికి రండి అన్నాను, నాతో పాటు పెట్టుకుందామని. అతను అన్నాడు, ఇదెంతసేపు పనండి, ఆశ్రమంలో ఊరికి హాయిగా తినేసి భిక్ష ఉంటుంది, హాయిగా కూర్చోవడం పెద్ద విషయం ఏమిటి ఉండని అన్నా. నేను నా పక్కన కూర్చో, నేను చేసే పనులు 1 వారం రోజులు చెయ్యి, నీ పని 1 వారం రోజులు నేను మీ ఇంటికి వెళ్లకుండా నేను చక్కబెట్టేస్తాను, వాళ్ళకి ఏం కావాలో మంచి చెడని నేను చూస్తాను, నువ్వు ఇక్కడ నా పని చేయను. సరే, అతను ఏంటంటే మామూలుగా తెల్లబట్ట కట్టుకున్నాడు, పంచాది కండువాది వేసుకున్నాడు, మంచి బొట్టది పెట్టుకున్నాడు, బాగానే స్ఫురద్రూపి, బాగా చూడడానికి బాగున్నాడు. నా పక్కన కూర్చోబెడితే ఒక రకంగా నా గురువుగారు లాగానే ఉన్నాడు. నేనే అర్భకుడిని అల్పకుడుగా అలా ఉన్నానే, నా గురువు లాగానే ఉన్నాడు ఆయన. సరే, నేను బయట కూడా చెప్పాను, ఎవరన్నా వస్తే ఈయనే ఇప్పుడు ఆశ్రమం అది చూస్తున్నారు, ఎవరు వచ్చినా వారినే కలవమనండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఈయన ఉదయాన్నే లేపాను 4 గంటలకి. ఏమండి స్వామి పనిపాటు లేదు, ఇప్పుడు లేపారు ఏంటన్నాడు. ఆశ్రమం నియమం 4 గంటలకు లేవాలి, లేచి ఏం చేయాలండి అన్నాడు. చేయవలసింది బోల్డ్ ఉన్నాయి పదా, చాలా ఉన్నాయి పదా, బ్రష్ చేసుకురా, పళ్ళు తోముకురా, స్నానం చేయి, తర్వాత ఇదిగో భస్మధారణ చేయి, అభిషేకం ఉంటుంది. కూర్చున్నాడు అభిషేకంలో, అభిషేకం అంతా చూశాడంతా అయిపోయింది. ఇప్పుడు చూడు, అందరు వస్తారు, వాళ్ళందరూ వస్తారు, నిన్ను చూస్తారు, నీకు నమస్కారం చేస్తారు, నీతో మాట్లాడతాండి, అదెంత పెద్ద పని అండి, రమణమనండి ఎవరినైనా అన్నా. చాలామంది వెయిట్ చేస్తున్నారు, గురువుగారిని కూర్చోబెట్టాం, అలంకారం చేసి కూర్చున్నాడు. ఈయన ఏంటంటే కాళ్ళు కూడా బయటికి బాగా కనపడేలా పెట్టు కూర్చున్నాడు. మొట్టమొదటి వ్యక్తి వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, ఏమండి గురువుగారు, మా ఇంట్లో ఏంటండి ఇలాగా భార్య ఏంటంటే నా మాట వినదండి,
ఆవిడ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లోపల అనుకున్నాడు, నా సమస్య నీకు కూడా ఉందా? పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇంకేంటి చెప్పు తర్వాత. మా పిల్లలండి అసలు ఇంకా నా మాట అస్సలు పట్టించుకోరండి గురువుగారు. ఓహో, ఇది కూడా ఇంచుమించు సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఓకే, సరే, ఇంకా చెప్పు, ఏమిటి సమస్య? ఇవన్నీ ఎలా ఒడ్డెక్కుతానండి? వెయిట్ చేయండి, నేను చెప్తానన్నాడు. పక్కకు పంపించాడు. రెండో వ్యక్తి, ఈవిడ ఇంకొక ఆవిడ వచ్చింది. స్వామి నమస్కారం అని. అమ్మ కూర్చోండి అమ్మ, రండి అన్నాడు ఆయన. బాగానే పలకరించాడు. ఆవిడ పూలు అవి పెట్టింది, పళ్ళు అవి పెట్టింది. చూస్తున్నాడు, పళ్ళు బోల్డ్ వస్తున్నాయి. ఈ స్వాముల వారికి ఇదేనేమో పళ్ళు గిళ్ళు అన్నీ ఊరికినే వచ్చేస్తాయి. ఈ భిక్షలు ఇవన్నీ ఇలానే ఇంకా ఎలా పడితే అలా ఉంది ఇక్కడ, అసలు ఏమిటిది? సరే, అన్నీ అయిపోయింది. చూశాడు. ఆవిడని అడిగారు, అమ్మ మీ సమస్య ఏమిటనంటే, మా ఆయన దేనికి ఉపయోగం లేదండి, అసలు చెప్పిన మాట వినడండి, అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. పిచ్చి పట్టిన కోతిలాగా ఎగురుతుంటాడు ఇంట్లో అందరి మీద. ఓహో, బహుశా మా ఆవిడ కూడా నా గురించి ఇలా అనుకుంటుందేమో ఇంట్లో. వీడికి మళ్ళీ ఫీలింగ్ అలా మారింది. అసలు మా పిల్లలు కూడా చెడిపోతున్నారండి ఈయన్ని చూసి. ఓహో, ఇది కూడా అలానే ఉంటుందంటావా కొద్దిగా అని లోపల వాడి మీదకే వాడికి డౌట్ వచ్చింది. సో ఇవన్నీ చూశారు. అమ్మ ఇంకేం చెప్పండి, ఎలా బయటపడాలో తెలియట్లేదండి, మీరు కూడా బయట కూర్చోండి. నేను మళ్ళీ ముందు వీడు అందరినీ బయట పెడుతున్నాడు, వీడు బయటపడేది భారతం చెప్పట్లేదు. తర్వాత ఇలా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఒక ఆయన వచ్చారు, స్వామి మాకు 3 ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగారు, మీ అనుగ్రహం ఉంటేనంటే. ఓహో, సరే చూద్దాం, ఇబ్బంది ఏం లేదు, అమ్మవారికి దండం పెట్టండి. చెబుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. వీడికి ఒక అరగంట అయిన తర్వాత నీరసం మొదలైంది. కొద్దిగా ఆపమన్నారు. నన్ను పిలిచాడు ఆయన. పిలిచి, స్వామి ఏమిటి సమస్య, ఏంటిది, ఏమిటంటారండి సమస్యలు? ఎన్ని ఉంటే ఉన్నాయి, నాకెందుకండి ఇవన్నీ, నాకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకంటే, మీరు అన్నారు కదా మా స్థానం చాలా ఈజీగా ఉంటుంది, అది ఏం ప్రాబ్లం లేదు, హాయిగా కూర్చోవచ్చని. కూర్చొని హ్యాండిల్ చేయండి అన్నాను. మధ్యాహ్నం 10 దాకా కూర్చున్నాడు. స్వామి నీరసంగా ఉంది, ఆశ్రమంలో పలహారం ఏమి ఉండదు, 11:30కు మహానివేదన అయిన తర్వాత భిక్ష పెడతారు. ఓ, అయితే కనీసం ఒక గ్లాసు ఏదైనా తాగడానికి ఇప్పించండి. సరే, నీళ్ళు ఇప్పించాం. దాంట్లో తులసి దళం వేసి, ఓహో ఇదేనా ఇక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీ అంటే ఇదేనా? ఓకే, సరే అనుకున్నారు. తాగాడు ఆయన. 11:30 దాకా కూర్చున్నాడు. ఇదే వింటున్నాడు, సమస్యలు అని వింటున్నాడు. 11:30కి భిక్షకు రమ్మన్నాను. నేను రాలేనండి, నాకు మైండ్ బాగులేదన్నాడు, నాకు మనసు అస్సలు బాగులేదన్నాడు. ఏమిటని అడిగాను. ఇన్ని సమస్యలు ఉన్నాయా అండి అసలు? ఏంటండి ఈ ప్రపంచంలో అన్ని సమస్యలేనా? అసలు సమస్యలు లేకుండా ఎవడు లేడా అంటే, అప్పుడు చెప్పాను, సమస్యలన్నీ ఉన్నాయ్యా, ఆ సమస్యలన్నీ చూస్తూ నేను కూర్చున్నాను అంతే, నాకేం సమస్యలు లేవు అన్నాను. నువ్వు కూర్చోగలవా అలా అన్నాను. నా వల్ల అవ్వదండి అన్నాడు. ఊరికినే కూర్చోవడమేగా, ఏం ఇబ్బంది అన్నాను. చాలా సమస్య అండి ఇది, చాలా ప్రాబ్లం ఇది, చాలా ఓపిక కావాలి, వాళ్ళు డీల్ చేయాలి, ఇది చాలా సమస్య, బాగా ఆలోచించండి. కాబట్టి సమస్య లేనిది ఏదీ లేదు, ప్రతిదీ సమస్య. కాబట్టి మనం అనుకుంటాం ఏంటంటే, ఏదో ఒక భార్య లేకపోతే ఒక భర్త, 2 పిల్లలు, ఒక ఇల్లు చక్కబెట్టేటప్పటికి అబ్బా బ్రహ్మాండం అంతా చక్కబెట్టినట్టు అనుకుంటాం. కానీ అంత బ్రహ్మాండాన్ని మోస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం ఎక్కడ చిన్న విసుగు కూడా లేదు. ఎప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఆ యోగ ముద్రలో నవ్వుతూ శాంతాకారం, ఆయన ఆకారం శాంతం, ఎక్కడ అశాంతి లేదు. భుజగశయనం పద్మనాభం సురేశం, ఇంత విశ్వానికి ఆధారమై తన శాంతతను ఎక్కడా కోల్పోకుండా తన యొక్క స్వరూప స్థితిలో నిలబడున్నాడు ఆయన. అది పరమాత్మ యొక్క తత్వం. కాబట్టి ఆ స్థితిని శ్రీమన్నారాయణుడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిని శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఆ స్థితిని బోధించడం కోసం శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించి మనకి గీతను గీశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విద్య అంతా కూడా అటువంటి స్వస్వరూప అనుసంధానాన్ని అందించేటువంటి విద్య. కాబట్టి ఆ విద్యకి ఇక్కడ దీనికి పరావిద్య అని పేరు. అంటే పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క యథార్థాన్ని తెలియజెప్పే విద్య. అందుకని దీనికి పేరు కూడా రాజవిద్య, రాజగుహ్య యోగం అని పేరు. అయితే 8వ అధ్యాయంలో ప్రయాణం గురించి టాపిక్ నడిచింది. ఈ 9వ అధ్యాయంలో ప్రమాణం గురించి టాపిక్ నడుస్తుంది. అక్కడ ప్రయాణం, ఇక్కడ ప్రమాణం. ప్రమాణం అంటే ఏంటి?
ప్రమాణము అని అంటే అర్థం ఏంటనంటే త్రూ మీన్స్ ఐ అరైవ్ ద ఎండ్. అంటే నేను ఒక మాధ్యమం ద్వారా ఒక గమ్యాన్ని చేరుతాను. సపోజ్ ఇది వాచ్ అని నేను చెప్పాను అనుకోండి, దీన్ని వాచ్ అని మీరు విన్నారు, చెవులతో విన్నారు, అది ప్రమాణం. కళ్ళతో చూశారు, అది ప్రమాణం. కాబట్టి దీన్ని వాచ్గా మీరు గుర్తించడానికి వాడుకున్న ఇంద్రియాలు ఏంటి? చెవి ఒకటి వినికిడికి, చూసి తెలుసుకునేదానికి ఏమిటి? కళ్ళు. కాబట్టి ఏమండి నా కళ్ళతో చూశానండి అంటే ఆ చూడబడే కళ్ళు ప్రమాణం, అంటే మీన్స్. అంటే ఈ కంటి ద్వారా ఒక విషయాన్ని చూసి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు పరిపూర్ణానంద అని అంటే ఇందులో చాలామంది మీరు అసలు నన్ను ప్రత్యక్షంగా చూడలేదు, అంటే ఏదో పరోక్షంగా చూశారంటే ఒక టీవీలోనో లేకపోతే ఒక పేపర్లోనో లేకపోతే ఒక ముద్రించినటువంటి ఒక ఫోటోలోనో చూశారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఏమిటిది? ఎదురుగుండా కూర్చొని చూస్తున్నారు, దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇంతకుముందు వరకు పరోక్షం అంటే ఏదో ఒక టీవీ ద్వారానో లేకపోతే ఒక పేపర్ ద్వారానో ఒక ప్యాంప్లెట్ ద్వారానో చూశారు నా ఫోటోని, ఇప్పుడు నన్నే ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ శాస్త్రం కూడా చెప్తుంది, ఇప్పటి వరకు మనం భగవంతుణ్ణి ఒక విగ్రహంలోనో లేకపోతే ఒక కాగితంలో ముద్రించినటువంటి ఒక రూపంతోటో ఒక సాలగ్రామంలోనో ఒక స్ఫటికలింగంలోనో మీరు చూస్తున్నారు, అది పరోక్షం. కానీ ఇప్పుడు మీరు ప్రత్యక్షం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు పరోక్షంగా మీరు అందరూ వింటున్నారు కదా, ఎందుకు పోన్లే టీవీలోనే చెప్తారని ఎందుకు రాకుండా ఇక్కడికి ఎందుకు ఇంతమంది వచ్చారు, ఇన్ని వేల మంది కిక్కిరుసుకుని ఎందుకు కూర్చున్నారు అంటే ప్రత్యక్ష అనుభవానికి చాలా విలువ ఉంది. దాంట్లో ఉండే లైఫ్ వేరు, దాంట్లో ఉండే అనుభూతి వేరు. పరోక్షానికి ఒక విలువ ఉంది, నో డౌట్. టీవీలో చూస్తే ప్రభావితం కాలేదా? అయ్యారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు. ప్రత్యక్షంగా చూడడానికి ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ వేరేది, అవునా కాదా? ఇప్పుడు మనం శ్రీమన్నారాయణుణ్ణి ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం అనుకోండి, కానీ దాన్ని ప్రత్యక్షంగా చూడవలసి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ అనుభూతి వేరు. అలాగనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, పరమాత్ముణ్ణి నువ్వు ప్రత్యక్షంగా, నువ్వు స్వానుభవంగా అపరోక్షతయా నీ స్వరూపంతో నువ్వు చూడడానికి ఏమిటి ఇక్కడ మార్గం? కాబట్టి ఇక్కడ మనకు ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించడానికి, ఆ అనుభూతి పొందడానికి ఇప్పటి వరకు ఏంటంటే మనం ఒక విగ్రహ రూపంలో, ఒక లింగ రూపంలో, ఒక సాలగ్రామ రూపంలో, లేకపోతే ఒక శోణశిల రూపంలో, దేంట్లోనో ఒక శ్రీచక్రమో లేకపోతే స్ఫటికమో లేకపోతే ఏదో ఒకటి మరకతమో ఏదో ఒక దాంట్లో మనం పరమాత్ముని అస్మిన్ బింబే ధ్యాయామి ఆవాహయామి ఇవన్నీ చెప్పుకుని అర్చన చేస్తూ ఒక రకమైన ఆనందాన్ని పొందాం. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఆ క్రియ చేస్తూ, ఆ పూజ చేస్తూ ఆనందాన్ని పొందాం. ఇప్పుడు పరమాత్మ తత్వాన్నే మనం కనుక దర్శించగలిగితే అప్పుడు ఏమైనా క్రియ చేయాలా? క్రియ చేయక్కర్లేదు. ఆ తత్వాన్ని దర్శిస్తూ మనం పొందవలసింది ఏంటి? అనుభూతి, అంతే. అక్కడ దర్శనమే క్రియ, ఇక వేరే క్రియ లేదు. అనుభవమే క్రియ, వేరే కర్మ లేదు. అక్కడ మనం ఏం పూలు చేయక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఎందుకని? అక్కడ ఆ అనుభవ వేద్యమై ఉంటుంది, ఆత్మవేద్యమై ఉంటుంది. ఆ స్థితిని ఎప్పుడు పొందుతావు? ఆ స్థితినే శ్రీమన్నారాయణుడు పొంది హాయిగా ఆనందంగా శాంతాకారం భుజగశయనం అన్నట్టున్నాడు ఆయన. ఆ స్థితినే పరమేశ్వరుడు పొంది శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం, ఇద్దరికి చూడండి రెండే పదాలు వాడారు. ఆయన్ని శాంతాకారం అన్నారు, ఈయనేమన్నారు? శాంతం. ఆయన ఆకారం శాంతం, ఈయన స్వరూపమే శాంతం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ గంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఆయన కూడా శాంతస్వరూపుడు, ఆయన శాంతాకారుడు. ఏమండి, ఇన్ని చేస్తూ వీళ్ళు ఎలా శాంతంగా ఉండగలుగుతున్నారు అని అంటే ఒకటే, మా గురువుగారు ఎప్పుడు అంటుంటారు ఇంగ్లీష్లో, యాక్టివిటీ ఇన్నర్ లీజర్ అంటారనమాట. బయట ఎన్ని క్రియలు జరుగుతూ ఉన్నా లోపల ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందగలిగితే, ఆ నిష్క్రియమైనటువంటి అకర్తృకమైనటువంటి ఆ స్వస్వరూప ఆత్మ అనుసంధానంలో నిలబడగలిగితే ఎన్ని క్రియలు జరుగుతూ ఉన్నా అవి నన్ను అంటవు. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు,
పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రళపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అంటాడు ఆయన. ఆ తత్వంలో నిలబడున్నటువంటి వ్యక్తి, ఆ ఆత్మస్థితిలో నిలబడున్నటువంటి వ్యక్తి, ఆ స్వస్వరూప అనుసంధానంలో నిలబడున్న వ్యక్తి ఏ కర్మలు జరుగుతూ ఉన్నా వాడిని ఏది అంటదు. ఎందుకు అంటదనంటే అక్కడ కర్త అనేటువంటిది పడిపోయాడు, అకర్తృకమైపోయింది. వాడిచే జరిగేటువంటి కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ వాడు కర్త కాడు. నాహం కర్త హరికర్త, నేను కర్తను కాను అని గుర్తిస్తున్నాడు. బాగా ఆలోచించండి, నేను కర్తను కాను అని ఎలా గుర్తిస్తాడు? దాని గురించి ఇక్కడ భగవద్గీతలో ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకనంటే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని అంటాడు ఆయన. కాబట్టి నేను కర్తని కాను. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడబట్టే ఇన్ని వేల మంది వస్తున్నారండి. కానీ ఇది ఎంత అవివేకం అవుతుందో చూడండి. అసలు ఈ మాట బయలుదేరింది ఎక్కడి నుంచో నాకే తెలియదు. అసలు ఎక్కడి నుంచి మాటలు పుడతాయో మనకే తెలియదు. మనం నోరు తెరిచి మాట్లాడేస్తున్నాం, కానీ మాట్లాడే అవకాశం ఒక మనిషికి ఇచ్చాడు. కానీ పరమాత్మ ఇదే మాట్లాడడం అనేటువంటిది కుక్కకి, నక్కకి, పిల్లికి, వాటికి వేటికి పెట్టలేదు. మాట్లాడడం జంతు లక్షణం అయితే అన్ని జంతువులు మాట్లాడాలి మనిషితో సహా. కానీ మనిషి ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మనిషిని అడగండి, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, అసలు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయని అడగండి. మనం మాట్లాడేస్తున్నామే, కానీ మాట ఎక్కడి నుంచి పుడుతుందో కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ మాట మనది కాదుగా, ఎవరిది? ఆ పరమాత్ముడిది. అందుకనే భాగవతంలో అంటాడు, పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట అన్నాడు. అసలు నా మాట ఎక్కడి నుంచి వస్తుందో నాకే అర్థం కావట్లేదు. గర్భంలో నుంచి వస్తుందా, హృదయంలో నుంచి వస్తుందా, కంఠంలో నుంచి వస్తుందా? అన్నిటికీ ఉన్నాయి తాళువు, నాసికములు, అనునాసికములు, ఇవన్నీ స్థానాలన్నీ చెప్పబడున్నాయి. కానీ ఆ స్థానాలన్నీ కూడా మూగవాడికి కూడా ఉన్నాయి. స్థానాలు మూగవాడిలో కూడా ఉన్నాయి. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కాబట్టి ఆ మాట నాది కాదు, ఎవరిది? పరమాత్ముడిది. అందుకనే యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదాంనా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అందుకనే ఎవరైనా దండ పట్టుకొస్తే ఎందుకయ్యా దండ వేస్తావు దండగా? ఎందుకని? స్వామి మీరు ఎంత గొప్పగా మాట్లాడారండి. అది నేను మాట్లాడానంటే నాకు 1000 దండ. అది పరమాత్ముడు మాట్లాడాడు కాబట్టి వాడికి 1000 దండ అంతే. మన ఇప్పుడు ఏమైనా సపోజ్ నేను చక్కగా మాట్లాడుతున్నాను అనుకుందాం. నేను మాట్లాడితే మైకే కదండి మీ అందరికీ చేరవేస్తుంది. కాబట్టి ముందు దండ దేనికి వేయాలి? మైకుకు కూడా ముందు దండ వేసి, ముందు ఆదిగా ప్రప్రథమంగా స్వామివారి ప్రవచనాలని మనందరికీ కూడా చక్కగా అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మైక్ 1 గారికి, మైక్ 2 గారికి ముందు పూలమాలతో సత్కరిస్తాం. ఆ తర్వాత ఎందుకని దీన్ని ఇలా ఆపేసామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందా మీకు? నేను గొంతు జించుకుని అరిచినా మీకు వినిపిస్తుందా? వెనకాల వాళ్ళకి, అక్కడ వెనకాల వాళ్ళకి ఏమైనా వినిపిస్తుందా? మాటలు ఏమైనా వినిపిస్తున్నాయా? అగో చేతులు ఊపేస్తున్నారు వాళ్ళు, చేతులు ఊపేస్తారు వాళ్ళు ఇప్పుడు. కాబట్టి నేను మాట్లాడే మాట అక్కడ వ్యక్తికి తీసుకెళ్ళింది ఎవరు? నేను కాదుగా. దీనికి దండ వేస్తామా? వేయమే. ఇది పని చేయట్లేదా? ఇది పని చెయ్యబట్టే ఇన్ని వేల మంది వింటున్నారుగా. నేను ఒక్కడిని కాదుగా. దీనికి ఎందుకు దండ వేయరు? నాకెందుకు వేస్తున్నారు అంటే మీరు మాట్లాడారు. ఇది ఎలాగైతే ముఖ్యం కాదో, నేను ముఖ్యం అనుకుంటున్నారో అది మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నేను అనుకోకూడదు. నేను కూడా ముఖ్యం కాదు. ఎవరు? వాడే ముఖ్యమై ఉన్నాడు, వెనకాల ఉన్నవాడు. కాబట్టి వాడే ముఖ్యం. వాడు మాట్లాడిస్తేనే ఇది మాట్లాడుతుంది, ఇది మాట్లాడితేనే ఇది అక్కడికి చేరవేస్తుంది. ఇది ఎలా ఒక పరికరమో ఇది కూడా ఒక పరికరం. అందుకనే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఐ ఆమ్ వాయిస్ వితౌట్ ఫామ్ అంటారు ఆయన. నేను రూపం లేని ఒక వాక్కుని అంటారు. అంటే ఈ వాక్యానికి రూపం లేదు, కానీ ఒక రూపాన్ని ఆశ్రయిస్తుంది వాక్యం. ఎందుకు? నీళ్లు మనం తాగాలనుకోండి తాగేయచ్చు, కానీ ఒక గ్లాస్ ఎందుకు కావాలి? నీళ్ళు అందులో పోసి పట్టుకుని తాగడానికి. గ్లాసు యొక్క భావం ఎంతవరకు, గ్లాసు యొక్క ప్రయోజనం అంతవరకే. అలాగనే నీళ్ళనే తాగుతాం, కానీ నీళ్లు తాగిన తర్వాత గ్లాసును తింటామా? మనం తినం, దాన్ని పక్కన పెడతాం. అలాగనే ఇది కూడా అంతే. ఇది కూడా ఒక పరికరం మాత్రమే. ఐ ఆమ్ వాయిస్ వితౌట్ ఫామ్.
ఆ స్థితిని నిజంగా కనుక అనుభూతి పొంది ఆ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ స్థితిలో నిలబడ్డప్పుడు సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ, ఒక్క గోచితో బతికేసింది భారత జాతి. ఒక్క గోచి కట్టుకొని మొత్తం ప్రపంచానంతా కాళ్ళ దగ్గరికి రప్పించుకున్న రమణ మహర్షి పుట్టింది ఇదే భారతదేశం. అది భారతదేశం నేర్పినటువంటి గొప్ప సంస్కృతి. కాబట్టి ఇక్కడ నేను అనే భావాన్ని పక్కకు పెట్టి ఒక్కసారి లోపల ఆత్మవిచారణ, ఆత్మ పరిశీలన చేస్తే ఆ వ్యక్తికి మొదలవుతుంది జ్ఞానం. వాడు సాధకుడుగా బయటికి పరిణితి పొందుతాడు. ఆ సాధకుడుగా పరిణితి పొందడానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇదం తు తే ప్రవక్ష్యామి గుహ్యతమం జ్ఞానం విజ్ఞాన సహితం. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. ఇదం అంటే ఇక్కడ శంకరులు అంటారు, ఇదం బ్రహ్మజ్ఞానం వక్ష్యమానం ఉక్తం చ పూర్వేషు అధ్యాయేషు తత్సన్నిధీకృత్య ఇదం ఇతి ఆహా. భగవాన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రారంభిస్తూ ఇదం అనే శబ్దం ఎందుకు వాడారంటే, ఇప్పుడు దీని గురించి అంటే దేని గురించి అనంటే, దేని గురించి అయితే 8వ అధ్యాయంలో చెప్పి విడిచిపెట్టారో దాని గురించి. ఏమిటి? కిం తద్ బ్రహ్మ అని అర్జునుడు ప్రశ్న వేశాడు కదా, దాని గురించి ఆఖరి శ్లోకంలో చెప్తూ ఆ జ్ఞాని యొక్క లక్షణాన్ని చెప్తూ ఆయన స్వరూపాన్ని చెప్తూ ఆ పరబ్రహ్మతత్వాన్ని వ్యాఖ్యానం చేయాలనుకుని ఆ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభిస్తూ దేనితో అయితే విడిచిపెట్టారో దానితో ఇక్కడ మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మన ఇద్దరం ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక మంచి టాపిక్ మాట్లాడుతూ ఉంటే ఒక ఫోన్ మోగింది, మీకో నాకో. నేను ఫోన్ మాట్లాడాను, ఒక 5 నిమిషాలు ఆయనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి అన్నీ వ్యాఖ్యానం చేసి అన్నీ చెప్పిన తర్వాత 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఎదురుగుండా కూర్చున్నారు, మళ్ళీ ఇలా నాకేసి నవ్వారనుకోండి నన్ను చూసి. అంటే ఏమని అర్థం? ఏమిటి అర్థం చెప్పండి? దేన్ని? ఇంతకు ముందు చెప్పి విడిచిపెట్టారు కదా, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి అని అలా నవ్వారు. నేను కూడా ఒక నవ్వు నవ్వాను, వేరే నవ్వాను. మీరన్నారు అదేంటంటే నవ్వుతారు ఏంటండి అన్నారు. అదే మీరు నవ్వారు. అబ్బబ్బే నా నవ్వుకు అర్థం అంటే మిమ్మల్ని చెప్పమని. ఓ నేను ఏదో చెప్తూ ఉన్నాను కదా అని విడిచిపెట్టేసి ఇంకోటి ఏదో మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ అది సగం చెప్తున్నప్పుడు మళ్ళీ మీకు ఫోన్ మోగింది అనుకోండి, మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి అది మర్చిపోయాను అనుకోండి. ఇలా ఏ టాపిక్ కంటిన్యూ లేకుండా దేన్ని పూర్తి చేయకుండా అలా సగం చెప్పుకుంటూ పోతే ఎవడైనా వింటాడా? వినడు. ఒక అంశాన్ని తీసుకుంటే దానికి మధ్యలో అంతరం వచ్చినా దాన్ని మళ్ళీ పికప్ చేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచే మాట్లాడాలి. అలాగని ఇక్కడ ఆ పద్ధతిని, ఆ చక్కటి ప్రక్రియని శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభిస్తూ మళ్ళీ 9వ అధ్యాయంలో ఇదం అనే శబ్దం వాడారు. ఇదం అనే శబ్దం ఏమిటి, ఎందుకు వాడారు అనంటే, ఏదైతే 8వ అధ్యాయంలో చెప్పి విడిచిపెట్టడం జరిగిందో దాన్ని ఇక్కడ నీకు చెప్తున్నాను. ఏమిటది? బ్రహ్మజ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ ఫెనామినన్. అందుకనే భగవంతుడు అంటే నేను ఎక్కువ ఒక పదం వాడుతూ ఉంటాను. భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు, అదొక తత్వం. అందుకని ఆ తత్వానికి పేరేంటి? ఫెనామినన్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఇట్స్ ఎ ఫెనామినన్, అబ్సల్యూట్ ఫెనామినన్. అంటే పరాకాష్ఠతో కూడుకున్నటువంటి తత్వం అది. ఆ తత్వాన్ని ఇక్కడ తెలియచెప్పడం కోసం ఇదం అనే శబ్ద ప్రయోగం చేశారు ఆయన. చేస్తూ ఇక్కడ అంటారు ఆయన, తు అంటే ఇండీడ్ దాని గురించే, తే అంటే నీకు, తుభ్యం. ఎవరివి నువ్వు? ఎంత గొప్ప అధికారి అర్జునుడు అని అంటే ఇక్కడ అంటారు అనసూయవే అని అంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని 2 రకాలుగా సంబోధిస్తాడు. చాలా ఇష్టమైన పదాలు అవి. ఒకటి అనసూయ అని ఒక శబ్దం, ఇంకొకటి అనఘ అని ఇంకొక శబ్దం. ఈ 2 శబ్దాలు భగవద్గీతలో కృష్ణుడు ప్రయోగించాడు. అనఘ అంటే అఘం అంటే పాపం, న అఘం అనఘం అంటే పాపమే లేనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. అంటే ఈ భారతదేశంలో ఎవడైతే పుట్టాడో, ఈ భూమి మీద కాలు మోపాడో, ఈ గాలి పీల్చాడో, ఈ గంగాజలాల మధ్యలో పెరిగాడో, ఈ సాధు సత్పురుషుల యొక్క వాళ్ళు పీల్చి విడిచిపెట్టినటువంటి గాలి యొక్క పర్యవేక్షణలో వాడు ఎదిగాడో, ఈ సంస్కృతిలో ఎదిగాడో, వాడు పాపి కాడు, వాడు గోపి, వాడే పరమాత్మ.
కానీ చాలా దౌర్భాగ్యపు సంస్కృతులు ఏంటంటే ఉదయం లేస్తే రాత్రి పడుకునేదాకా పాపి 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 అంటున్నాయి. అలా పాప శబ్దమే లేదు మనకు అసలు. అంతా గోపి 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 మొత్తం అంతా పరమాత్మమయమై ఉంది. అందుకని మన ఉపనిషత్తులు కూడా ధైర్యంగా డిక్లేర్ చేశాయి, ఈశావాస్యమిదం సర్వమని. ఇదంతా పరమాత్ముడే అయిపోయి ఉంటే నువ్వు పాపివైతే పరమాత్ముడు ఎలా అవుతావు? పాపి పరమాత్ముడు కాలేడు. కాబట్టి నువ్వు పరమాత్ముడివే కనుక నువ్వు పవిత్రుడివే. పుట్టావు అని అంటే పవిత్రుడివే, అందులో ఏమనుమానం లేదండి. కాబట్టి ఇక్కడ పరమాత్మ రెండు రకాలుగా సంబోధించారు ఆయన. అనసూయవే అనే శబ్దం వాడారు. అనసూయ అనంటే అసూయ రహితుడైనటువంటి వాడు అనసూయుడు. అనఘ అంటే ఏ పాపము లేకుండా పవిత్రమైనటువంటి వాడు, కిల్బిషన్ లేకుండా పవిత్రమైనటువంటి వాడు. ఇక్కడ అనసూయ శబ్దానికి చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది. ఏంటనంటే గుణినో న గుణాన్ హంతి హంతి దోష గుణానపి నాణ్య దోషేసు రమతే సోనసూయ ప్రకీర్త్యతే అంటారనమాట. అంటే గుణినః న గుణాన్ హంతి అంటే ఒక సద్గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి ఎవడిలో అయినా ఒక సద్గుణం ఉంటే ఆ గుణాన్ని చూసి ఎంతో ఆనందపడిపోతాడు.